పార్వతీపురం పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పట్టణానికి ప్రధాన సమస్య మంచినీరేనని, జిల్లా కేంద్రంగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా నీటి సమస్యకు పరిష్కారం ప్రభుత్వాలు చేపట్టలేకపోతున్నాయని, అన్యాయమని ఇది ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి అన్నారు. నిరంతరం ప్రజల సమస్యలను దారి మళ్లించేందుకు ప్రభుత్వాలు అనేక కుట్రలు పండుతున్నాయని వాపోయారు. యావత్తు జిల్లా యంత్రాంగం మొత్తం పట్టణంలో తిష్ట వేసుకుని కూర్చుందని, అంతే తప్ప సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిందని విమర్శించారు. చాలా రోజుల నుంచి మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. 4-5 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వదులుతున్నారు. వదిలింది కూడా ఒక అరగంట గంట ఇవ్వట్లేదు, తక్కువ టైం ఇస్తున్నారు. అందుకనే వచ్చిన నీళ్ళు కూడా బురద నీళ్ళు వస్తున్నాయి. అందులో కూడా పురుగులు కూడా ఉంటున్నాయి. ఇలాంటి నీళ్లు మొత్తం ప్రజా సంఘాలుగా ప్రచారం చేసి మంచినీటి సమస్య మీద మొన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము. దానికి ఒక 60 మంది వచ్చారు. ఆ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే పార్వతీపురం పట్టణం జిల్లా అయ్యింది. మొత్తం పార్వతీపురం మన్యం జిల్లా అయ్యింది. జిల్లా అయిన తర్వాత ఇక్కడికి చాలామంది అధికారులు వచ్చారు. వ్యాపార సంస్థలు బాలగూడప, అడ్డాప్శిల, కిష్టపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణం విస్తరించింది. ఈ అందరికీ కొత్తగా పైప్ లైన్లు వేయాలని, అలాగే కుళాయిలు రోజు మంచినీరు ఇవ్వాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.